గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా సర్ప్రైజ్ చేసుకున్నాం మేము. ఇంకా తగ్గించే మీరు చేశారు. ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఎస్, అంటే ఆ పాయింట్ మీరు ఏదైతే చెప్పారో లారీ డ్రైవర్ది ఆ మేనేజ్మెంట్ దానికి సంబంధించి అది రైటింగ్ అనేది చేసిన తర్వాత మీరు చేశారా, లేకపోతే మీరు ఆ పాయింట్ అనేది ఇచ్చారా? నేను చెప్పా ఈ పాయింట్ ఇది అన్నప్పుడు. సో ఒక ఇంట్రో సీన్ ఉండాలి ఈ క్యారెక్టర్కి. వీడు పరమ దొంగ నా కొడుకు, వీడు మామూలుగా నవ్వుతూ మాట్లాడుతూ బ్లేడ్తో కోసేసే రకం అని చెప్పడానికి అని. నేను ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి నమ్మేది ఏంటంటే దట్ యాంటాగనిస్ట్ విలన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ప్రతి ఒక్కళ్ళు చంపుతూ చూపిస్తారు. చంపకుండా మన మధ్య ఉన్న వాళ్ళని కూడా కరెక్ట్గా చూపిస్తే మాటలతోనే ఒక అవమానించడం కానీ అది కానీ చాలా కొట్టేది ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకొని ప్లాన్ చేసుకుంది అది. ఇన్ఫ్యాక్ట్ ఆ స్నేక్ పిక్ చూసిన తర్వాత కూడా ఏమనిపించిందంటే మీ క్యారెక్టరైజేషన్ లిటరలీ అంటే ఒక తక్కువ మినిట్సే ఉన్నా కానీ 4.5 మినిట్లో ఉన్నా కానీ నేను ఇన్వాల్వ్ అయిపోయాను. మీరు చెప్పే ఆ డైలాగ్ కానీ ఏంటిది అంటే ఒక మనిషిని ఇట్లా అవమానిస్తూ కూడా ఇట్లా చెప్పడం అనేది కూడా ఏంటిది అని అంటే యూజువల్గా ఆ ఇంటర్మీడియట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో చాలా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆ మనస్సుకు తగిలినది ఏదైనా దెబ్బ ఉంటే అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ వెళ్తుంటుంది. బట్ మరి మీరు ఇంత బలంగా చూపించడానికి దాని వెనకలు ఉన్న రీజన్ ఏంటని నేను తెలుసుకుందామని నేను అడిగాను. అదే అండి, అంటే ఇవన్నీ ఏంటంటే మనుషుల యొక్క మనస్తత్వాలు తెలుసుకుంటూ ఉండమే. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే ఇప్పుడు ఆ డైలాగ్ రాసేటప్పుడు కూడా కేర్ తీసుకున్నది ఏంటి అని అంటే రేపటికల్లా ఫీజు కట్టాలి, లేకపోతే నీ కొడుకు కాలేజీలో ఉండడు అని చెప్పేయచ్చు. అన్నా చెప్పు, ఇదిగో ఇలాగా ఇదిగో చెప్పు, ఆ కాలేజీ వాడు పంపించేసేస్తారు, లేకపోతే బాగోదు అది. అంటే కొంతమంది యాక్టర్స్తో మాట్లాడేటప్పుడు సబ్కాన్షియస్గా దీనికి రిలేటబుల్గా నన్ను అంటారు, నువ్వు కాబట్టి నేను ఇంత చేస్తున్నా కానీ వేరే వాళ్ళకైతే నేను పేమెంట్ ఇవ్వంది వచ్చేవాడు కాదన్నా, ఇలా కాదని అన్నప్పుడు అరే నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్తున్నావు, నాకు చెప్పాల్సింది చెప్తున్నావు. నాకు ఆ టైంలో కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేస్తున్నా, అలాగే ఇండైరెక్ట్గా చెప్పాలి. అంటే ఇవన్నీ ఏంటంటే మనుషుల్ని చూసి దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అంతే. ఓకే, యా. కానీ అదైతే బాగా ఇంపాక్ట్ అనేది బాగా చూపించింది బ్రో. లిటరల్లీ అంటే కొన్ని మనం చూసిన తర్వాత ఆ సిరీస్ అనేది కూడా చూడడానికి మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది సార్. మీరు అదే పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా లాంచ్ చేశారనిపించింది. అండ్ రిలీజ్ అయిన తర్వాత సో వస్తున్న రెస్పాన్స్ కానీ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా హ్యాపీగా ఉంది. లైక్ ప్రతి ఒక్కరూ మమ్మల్ని మా స్టోరీని మేము చూసుకున్నట్టుంది అని అంటున్నారు. యా, అదే అనుకొని స్టార్ట్ చేసాం. సో యా, మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ కాల్ చేసి ఎప్పుడెప్పుడు కూడా కాల్ చేసి మన కథను తీసా అనే ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో మీరు ఎక్కువగా బాధపడిన సందర్భాలు కానీ మీరు ఫేస్ చేసిన ఇబ్బంది ఏదైనా ఉన్నిందా? అంటే ఇందులో వీళ్ళు ఫేస్ చేశారు కదా కొన్ని అలాంటివి ఏదైనా? ఆబ్వియస్లీ ఇంకా అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది కదా బ్రో, అదేదైనా ఉందా? అంత ఎగ్జాక్ట్ అయితే లేదు. యా, ఎందుకు మీరు డేస్ స్కాలర్ అనా? అలా ఏం కాదు. అది హాస్టలర్స్కి అయితే బాగా తెలుసు బ్రో. యా, సందీప్నో అండ్ మూవీ కానీ వస్తున్న రెస్పాన్సెస్ చాలా బాగుంది. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్గా కూడా ఈ మంత్కి తగ్గట్టు మీరైతే లాంచ్ చేసేసారు. ఎలా అనిపిస్తుంది బ్రో అసలు? చాలా బాగుంది. అండ్ వీళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్ కూడా అసలు మామూలుది కాదు. అసలు మిగతా లాగా అంటే నేను నీకేమి ఇచ్చాను నువ్వు నాకేం తెచ్చావు అన్నట్టు కాకుండా వీళ్ళు కూడా ఒక ప్రాసెస్లో ఒక జర్నీలో మనందరం ఒకవైపు ఉన్నాము. అంటే దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఎప్పుడైనా ఒక ఫిలిం మేకర్కి ఒక ప్రొడ్యూసర్ ఒక వాట్ ఎవర్ ప్లాట్ఫామ్ అవనివ్వండి, ఒక ప్రొడ్యూసర్ అవనివ్వండి, తను ఒకవైపు ఉంటాడు, ఫిలిం మేకర్ అండ్ బ్యాచ్ ఒకవైపు ఉంటారు, ఆడియన్స్ ఒకవైపు ఉంటారు. ఇక్కడ ఏంటి అని అంటే ది బెస్ట్ అవ్వాలని తప్ప అందరం ఒకవైపు వచ్చేస్తాం. అంటే మీలో క్రియేటర్గానే ఎక్కువగా చూసామా ఇందులో, లేదా ప్రొడ్యూసర్? అంటే నేను అంటుంది ప్రొడ్యూసర్ ఇన్ ది సెన్స్ నేను ఇప్పుడు నా దృష్టిలో ఇప్పుడు దీనికి ప్రొడ్యూసర్ అంటే ఈటీవీ వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ఒక మౌంట్ చేసిన విధానాన్ని, ప్రాజెక్ట్ మౌంట్ చేసిన విధానాన్ని కానీ నేను నా దృష్టిలో ఏంటంటే నేను దీన్ని జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను అంతే. ఓకే, పేరు ప్రొడ్యూసర్ అన్నా కూడా నాకు అలా తీసుకోని లేదు నాకు ఆ ప్రొడ్యూసర్. ఎందుకంటే అది ఇంకా చాలా పెద్ద బాధ్యత అండి. ప్రొడ్యూసర్ అన్నది ఇంకా చాలా పెద్ద బాధ్యత. అది నాకు నిజంగా దీంట్లో ప్రొడ్యూస్డ్ బై సందీప్ రాజ్ అన్న పేరు చూస్తుంటేనే నిజంగా భయం వేస్తుంది. ఐ డోంట్ డిజర్వ్ దిస్ ఏమో అన్న ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఎందుకనంటే ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ కష్టాలు వేరు, వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేసి అదంతా చేయటం వేరు. కానీ ఇది నేను ఏంటంటే ఇందులో నేను కూడా ఒక భాగంగా జోసెఫ్తో అలా డిస్కస్ చేస్తూ జస్ట్ అలాగా అంటే ఒక ఓవర్ ఎక్సైట్మెంట్తో మేము ఇలా కూర్చొని ఇంకా సీన్ల గురించి మాట్లాడుకుంటూ అలా చేసుకుంటూ అలా ఎంజాయ్ చేసాం తప్ప ఒక అదిరిపోయేది ఇవ్వాలి అన్నదైతే ఫిక్స్ అయి చేసింది తప్ప. సో క్రెడిట్ గోస్ టు ఈటీవీ. ద వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ మౌంట్ అయిన విధానం, ఫైనల్గా వచ్చిన విధానం
మనం చేసేది మనం చేస్తాం, మొత్తం చేస్తాం. అంటే ఫైనల్గా వీళ్ళు సర్వ్ చేసిన విధానం మనకి ఇప్పుడు 5 స్టార్ హోటల్స్లో వాళ్ళు వండేది అదే, వాళ్ళు అన్నం వేసి బియ్యం వేసి బాస్మతి రైస్ వేసి బిర్యానీలు వండుతారు, కానీ ఒక్కొక్కటి సర్వ్ చేసే విధానం ఒకటి ఉంటుంది. వీళ్ళు ఫైనల్గా తీసుకొచ్చి మొత్తాన్ని ఒక ప్యాకేజ్ చేసి వీళ్ళు సర్వ్ చేసిన విధానం జనాలకి అదొక రెస్పెక్టబుల్ అది వేరే taste అనేది కూడా ఎగ్జాక్ట్లీ యా. అండ్ జోసఫ్ బ్రో, సో మొదటి అడిగే చాలా సక్సెస్ఫుల్గా పడింది అండ్ సిరీస్ వైజ్ కానీ ఎవ్రీథింగ్. అండ్ ఆయన ఒక క్రియేటరే అండ్ మీరు కూడా ఒక క్రియేటరే. సో ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది మీ మీద కానీ ఈ సిరీస్ మీద అయినా కానీ? యా, లైక్ అంటే ఫస్ట్ టైం మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనకి ఎక్కడో తెలియని డౌట్ ఉంటుంది, లైక్ వ్యాలిడేషన్ కోరుకుంటాం. అంటే తెలీదు మనకి కరెక్టా రాంగా, దీనికోసం నేను ఫైట్ చేయాలా ఆగిపోవాలా అనేది ఉంటుంది కదా. సో లక్కీలీ సందీప్ అన్న అవడం వల్ల ఏంటంటే నాకు ఆ వ్యాలిడేషన్ దొరికేసేది అనమాట. ఒక్కొక్కసారి అన్న ప్రొడ్యూసర్లా బిహేవ్ చేసిన మోస్ట్ ఆఫ్ హిమ్ ఈజ్ క్రియేటర్. సో లేదు ఇది అవ్వదని అంటాడు, కానీ అన్న ఒక్కసారి ఇది రాసాను చూడు, డైలాగ్ అది బాగుందే ఎలా తెచ్చు అని చెప్పి. సో సో ఐ వాజ్ వెరీ లక్కీలో. సో నాకు చాలా ఐ షుడ్ సే బిగ్గెస్ట్ థింగ్ ఏదైనా ఉందనంటే వర్కింగ్ విత్ సందీప్ అన్న. సో నాకు చాలా ఈజీగా వ్యాలిడేషన్ దొరికేది. ఇట్స్ లైక్ నాకు ఒక ట్రైనింగ్ కోచింగ్ అనొచ్చు. ఓకే, ఐఐటి కోచింగ్ మీద రాస్తూ నేను నాకు కోచింగ్ అనుకోవచ్చు. ఓకే, యా చాలా ఎంజాయ్ చేస్తాను. లైక్ బాగుంటుంది, మా సిట్టింగ్స్ బాగుంటాయి చాలా. సిట్టింగ్స్ అంటే స్టోరీ సిట్టింగ్స్. ఏదో ఇంటర్వ్యూ కాబట్టి దాటేయాలని కాదు, కానీ నిజంగా స్టోరీ సిట్టింగ్సే మాది. అది ఇచ్చే కిక్ వేరు అసలు. నిజం బ్రో అది. అంటే ఒకటి ఏంటనంటే అంటే ఎట్లుంటుందనంటే ఈ సిట్టింగ్స్ దాంట్లో వ్యాలిడేషన్ అది కూడా అంటుంది ఏంటనంటే, కొన్నిసార్లు ఏంటి అని అంటే ఒక పెద్ద సెటప్ అది వేసుకొని వస్తే, డార్లింగ్ చూడు ఇది మనకు 1 minute ఉంటుంది, దీని మీద మనం నిజంగా ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? ఒక మ్యాసివ్ షాట్ మనం తీయాలి అని అనుకుంటే తీసుకోవచ్చు అని అనుకుంటే అది మొత్తంలో అది మనకి ప్రోగ్రెషన్కి ఎంత ఉపయోగపడుతుంది ఓకే అన్నది. అంటే జస్ట్ లైక్ అందులో కూడా ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్న దాంట్లో ఇప్పుడు సునీల్ అన్న జస్ట్ 1 day ఆఫ్ షూట్, అది బయటకి ఎవరు ఇలాంటివి చెప్పరు, కానీ జస్ట్ 1 day ఆఫ్ షూట్. మార్నింగ్ అంతా టైటిల్స్ పార్ట్ తీసాం, సెకండ్ అంతా ఇంటర్వ్యూ పార్ట్ తీసేసాం. కానీ ఏంటంటే ఓకే సునీల్ అన్న మనం ఖర్చు పెట్టి చేయాలి, ఎందుకంటే అది ఇచ్చే ఇంపాక్ట్ వేరు. ఓపెనింగ్ ఆఫ్ ద సిరీస్ ఇలాంటి ఒక పెద్దోళ్ళ మాటల మీద నుంచి అలా స్టార్ట్ అయ్యి టైటిల్స్ పడి స్టార్ట్ అయితే బాగుంటుంది. డన్, సూపర్, దీని మీద పెడదాం. కొన్ని చోట్ల వద్దు, దీనికి ఇంత పెట్టాల్సిన అవసరం లేదు, నా మాటిను అదంతే, రేపు నీకు ఇది ఎడిట్లో పోతాయి కొన్ని అని చెప్పేసి కూడా కొన్ని అలా. అప్పుడు మీలోంచి ఒక ప్రొడ్యూసర్ బయటకు వచ్చాడు. అంతే. అంటే ప్రొడ్యూసర్ అంటా కూడా ఈవెన్ ఫర్ మోగ్లీ ఇప్పుడు పీపుల్ మీడియా లాంటి పెద్ద సంస్థ ఉన్నా వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు మోగ్లీ బడ్జెట్ అది పెట్టడం, కానీ మేమే అది అలవాటు అయిపోయింది, అప్పిస్తాను అలవాటు అయిపోయింది. ఎందుకనంటే 0 బడ్జెట్లో చేసి చాయ్ బిస్కెట్ల లాగా అండ్ ఈవెన్ 1.5 crore ఒక కలర్ ఫోటో లాంటిది చేసి దీనికి ఎంత కావాలో అంతే పెడదాం. కొన్నిటికి ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెడదాం, అక్కడ అవ్వద్దు, మనకు తప్పదు, అక్కడ ఎలాగో కొన్ని చోట్ల తగ్గించుకుందాం అన్న బాధ్యతగా చేసాం తప్ప. కానీ ఇట్ వాస్ ఏ గుడ్ థింగ్ అన్న. ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, కంటెంట్నే మెయిన్గా నమ్ముకొని మరి ముందుకెళ్తూ ఇలాంటి కథలు అనేది అందిస్తూ ఉంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది మనకు అర్థమవుతుంది. అనవసరమైన ఖర్చుతో మరి అక్కడ మనం కట్ ఆఫ్ చేసుకుంటూ వస్తే ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోతారు. కరెక్ట్ మెయిన్ అదే కావాలి ప్రజెంట్ ఇండస్ట్రీ. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు బయట ఉన్న రేట్లకి వాటికి అండ్ ఏంటనంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే హిట్ ఆర్ మిస్ అన్నట్టు ఉంది. కొడితే 100 కోట్లు, కొట్టకపోతే ఇంక క్రాష్. సో నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండు. కొడితే ఓకే డన్, రేపు నువ్వు ఒక అంత ప్రాఫిట్స్ నువ్వు తీసుకొచ్చావు అని అంటే రేపు నీకు అదే రేపు ఒక అడ్వాన్సుల రూపంలో అరే చూడరు వీడు ఇంతలో తీసి ఇంత కొట్టేటంటే వీడి మీద నమ్మచ్చు అని చెప్పి రేపు అది నీ జోబులోకి వస్తాయి. ఒక డైరెక్టర్ నేను అదే నమ్ముతా, ఇంత తీసి ఇంత బాగా చేశాడు, ఇంత ప్రాఫిట్స్లో పెట్టాడు, చూడు ఆ సినిమా అనేటట్టు అలాగా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా ఖర్చు పెట్టాలన్నది నేను బలంగా నమ్ముతాను నేను. ఓకే యా. కానీ ఇది కొత్త వాళ్ళకి మీరు ఇస్తున్న సలహా లాంటిగానే ఉందన్న. నిజంగా ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్. యా. అండ్ ఇంకా మిగతా యాక్టర్స్ గురించి కూడా మాట్లాడుకుంటే చైతన్య గారు కానీ అండ్ క్లైమాక్స్లో చేసిన దాని గురించి జీవన్ గారు కానీ వాళ్ళ తగ్గట్టు వాళ్ళ న్యాయం చేసుకుంటూ వచ్చేసారు. ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ వైవా హర్ష గారు. ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఏంటి అనేది వైవా నుంచి చూస్తున్నాం కాబట్టి ఆయనకు ఒక పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ క్యారెక్టర్ ఇచ్చారేమో అనిపించింది మెయిన్గా. సో ఆయనకు చెప్పగానే ఏమనుకున్నారు? లైక్
ఆడికి వెళ్ళి చెప్పింది ఇలా ఇంటికి వచ్చినప్పుడు జోసఫ్ దా అని చెప్పి కూర్చోబెట్టి అర్జెంట్ చెప్పు ఈడు దొరకడం మళ్ళీ అని చెప్పేసి కూర్చోబెడితే ఆడు ఎక్సైట్ అయిపోయి ఏంటంటే అది ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ అయిపోయింది ఆయనకైతే. కరెక్ట్ అంటే వాడిని చూడటము వాడు స్టూడెంట్గా ఉన్నప్పుడు వైవా దాంట్లో ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేశాడు. దాని తర్వాత అంతా వాడు స్టూడెంటే. ఇప్పటికీ ఇప్పుడు రేపు వస్తున్న జూనియర్ అనే సినిమాలో కూడా వాడు ఒక స్టూడెంట్ క్యారెక్టరే. కానీ అదే టైంలో ప్యారల్గా ఇంకొక లెక్చరర్ క్యారెక్టర్ చేయటం అనేది ఏదైతే ఉందో, బట్ ఒకటి ఏంటంటే నాకు వాడిని ఫస్ట్ డే నాకు మనోడు ఇలా మానిటర్ మా ఏడియో ఎవరో ఇలా ఫోటో తీసి పంపించారు. వాడు వచ్చి అలా కూర్చొని పేపర్స్ కరెక్ట్ చేస్తానది ఈ లుక్లో ఉన్నది, అది అదే ఫోటో. అది మానిటర్లో అది తీసి చూపిస్తే అరే మనం ఏజే పెద్దోళ్ళం అవుతున్నాము చూడు, లెక్చరర్స్గా సరిపోతున్నాం ఇప్పుడు సేమ్ గ్రూప్ అంతా అందరం అందరూ అంతకుముందు అంతా స్టూడెంట్స్గా చేసి ఉన్నాం కదా, అలాగా ఓకే వీఆర్ ఎవాల్వింగ్ అన్న ఒక ఫీల్ వచ్చింది. ఒక మంచి పెద్దోళ్ళం అయిపోయాం. అదే ఎగ్జాక్ట్లీ పెద్దోళ్ళం అవుతున్నా, ఒప్పుకోవాల్సింది అది. ఓకే వీఆర్ ఇంటూ 30s, వీ నీడ్ టు యాక్సెప్ట్. ఇంకా మనం బాగుంది ఇది అంది. అన్న కూడా చూసుకొని మరీ అంత రాడ్ ఫ్యాకల్టీలో ఉన్నానంటారా, ఆ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. అంటే వాడు కూడా ఇన్ని రోజులు అటువైపు ఇంకొక లెక్చరర్ ఉంటే ఇటువైపు జోకులు వేయటమే ఇటు పని. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చేసింది అదే. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఈడు పంచులు వేయించుకుంటున్నాడు ఇక్కడ నుంచి అని. రాజు క్యారెక్టర్ మాట్లాడుతుంటే వేరే వాడి జోక్స్కి ఈడు రియాక్ట్ అవ్వాలి అని అంటే ఒక ఎవాల్వ్ అయినట్టే కదా. ఇటు కూడా కరెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తేనే ఇంకొక యాక్టర్ కూడా కాంప్లిమెంట్ చేస్తేనే ఒక మంచి సీన్ బయటకు వస్తుంది. రైట్. యా. మరి ఈ స్టోరీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మెయిన్గా? ఇప్పటివరకు చూడని ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? మన ఇంటర్ లైఫ్ని ఒక్కసారి మళ్ళీ ఆ డేస్ని టైం మిషన్ వెళ్ళి అప్పుడు హ్యాపీనెస్, అప్పుడు చిలిపి పనులు, అప్పుడు అల్లరి, అప్పుడు ట్రామా, అప్పుడు పెయిన్, అప్పుడు మన పేరెంట్స్, అప్పుడు మన ఫ్యాకల్టీ, సో అవన్నిటిని ఒకసారి టచ్ చేసి కళ్ళనీళ్ళు పెట్టించేసి నవ్విచ్చి అన్ని ఎమోషన్స్ అనేది కూడా ఎయిర్లో చూపించేశారు. కరెక్ట్. నైస్. ఇక మోగ్లీ సంగతి లేదన్నా వస్తుంది. ఇంకొక షెడ్యూల్ ఉంది. ఇంకా ఆ షెడ్యూల్తో ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ ఉంది ఒకటి, అది అయిపోతే ఇంకా అయిపోయినట్టే. సో ఏంటి అందులో ఏమన్నా డిఫరెంట్గా చూపించబోతున్నారా? చాలాసార్లు చూసేసిన వినేసిన కథే. బట్ అసలు కలర్ ఫోటో కూడా చాలాసార్లు చూసేసిన వినేసిన కథే. బట్ ఏంటంటే అందులో ఫ్రెష్నెస్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ కానీ ఒక కొత్త ఫిలాసఫీ మనం చెప్పం, అర్థమవుతుంది జనాలకి అది. సో అలాగా మంచి ఫన్ ఫిలిం అండ్ పీక్ ఆఫ్ ఎమోషన్స్, మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళేది ఉంటుంది. బట్ పిచ్చ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కామెడీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అలా అన్నీ కలిపి సర్వ్ చేసిన మంచి అంటే మీ మొదటి అడుగు గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ దాంతోనే మీరు గాట్ అనే నేషనల్ అవార్డు. సో ఆ తర్వాత మీలో భయమా లేకపోతే ఏమనేది కొత్తగా వచ్చింది అనుకోవచ్చు? భయం అంటాం కన్నా అది నిజంగా అర్థం కాని పరిస్థితి ఆ టైంలో. ఒకటి ఏంటంటే కోవిడ్ వల్ల దానివల్ల నిజంగా ఇప్పుడు ఒక థియేటర్కి మనం చేసిన సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆ టైంలో జనాలు గట్టిగా తీసుకున్నారు. నిజంగా రేపు నా మోగ్లీకి 200-250 టికెట్లు పెట్టి కొనుక్కొని రావాలి వాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు ఏం సర్వ్ చేయాలి అనే భయం ఉంది తప్ప, అంటే ప్రతిసారి మనం ఛాలెంజ్ చేసుకొని పెద్ద స్టెప్కి వెళ్తున్నాం తప్ప నాకు ఇది 2వ సినిమా కాదు, ఫస్ట్ సినిమా అన్నట్టు నాకు ఇది. ఓకే. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ నేను అలాగే ఫీల్ అవుతూ భయంతో తీస్తున్నదే. ఎస్, నేషనల్ అవార్డు వచ్చింది. దానివల్ల ఏంటంటే బాధ్యత, అంటే రేపు ఏదో ఒక రోజు ఏదో నేను ఒక బ్యాడ్ సీన్ రాస్తున్నప్పుడు ఏదన్నప్పుడు ఈడిగా ఇచ్చింది నేషనల్ అవార్డు అన్న ఫీల్లో రాకూడదు జనాలకి. ఆ బాధ్యతగా అయితే చేయాలి మనం అన్నది ఒక భయం ఉంది అంతే.